నమస్తే. మనం ఈవేళ చూడబోయే సబ్జెక్ట్ ఏంటంటే నిద్ర రావట్లేదు నాకు అని చెప్పేవాళ్ళు. ఇన్సోమ్నియా, నిద్ర అస్సలు రావట్లేదు. నేను కొంతమంది పేషెంట్స్ని చూస్తున్నాను, 15 yearsగా నేను నిద్ర పోలేదు అని చెప్పేవాళ్ళని చూస్తున్నాను. 10 yearsగా నిద్రపోవట్లేదు, 1 yearగా నిద్రపోవట్లేదు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్లో కాసేపు కళ్ళు మూసుకొని పడుకుంటానండి, కంప్లీట్ నైట్ నేను ఒక్క 10 నిమిషాలు కూడా నిద్రపోవట్లేదు అని నిద్ర కోసం అంత తాపత్రయపడే వాళ్ళని నేను చూస్తున్నాను పేషెంట్స్ని. ఒక లేడీ అయితే 15 years నిద్రపోకుండానే ఉంటున్నారు ఆవిడ. అస్సలు అది సాధ్యమా అంటే ఆవిడ అలాగే బ్రతుకుతున్నారు, కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చినాయి. కానీ ఆవిడకి నిద్ర రావట్లా. నిద్ర మాత్రలు వేసుకున్న అస్సలు వాడని టిప్స్ అంటూ లేదు అని చెప్తారనమాట. ఆవిడ చెప్తున్నారు చాలా టిప్స్ దీనికి మెయిన్ చాలా టిప్స్ ఇస్తూనే ఉన్నాము, కానీ ఇంకా కూడా ఆవిడకి కంప్లీట్గా నిద్ర రావట్లేదు. ఇంకా ఎందుకు రావట్లేదు అని అంటే ఇక ఆవిడకనే కాదు, ఇలా నిద్ర రాని వాళ్ళకి మెయిన్ రీజన్ ఏంటంటే మన శరీరం పంచతత్వాలతోటి అయినది కదా. అందులో ఫైరు, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ ఎనర్జీస్ కదా. దీనిలో ఫైర్ ఎనర్జీ హై అయిపోయి వాటర్ ఎనర్జీ మొత్తం ఇవాపరేట్ అయిపోయింది. వాటర్ ఎనర్జీ అస్సలు లేదు, అసలు డ్రైన్ అవుట్ అయిపోయింది, వాటర్ ఎనర్జీ లేదు అనేటప్పుడు ఏం జరుగుతుంది అంటే డ్రైనెస్ వచ్చేస్తుంది బాడీలో. ఎర్త్ మట్టి అంతా డ్రై అయిపోయి వాటర్ కొంచెం కూడా లేని తత్వం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వాటర్ ఎనర్జీ లేదు అంటే నిద్ర పట్టదు, ఓకేనా. సో ఇది ఫ్యూచర్ ఇండికేషన్ ఆఫ్ కిడ్నీస్, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్. మీరు చూడండి, ఇది మనకి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వాటర్ ఎనర్జీ తగ్గిపోయింది కాబట్టి బోన్లో కూడా మనకి బోన్ తత్వం కూడా పోతుందన్నమాట కంప్లీట్గా. ఆ జెల్ పోతుంది, డ్రైనెస్ వచ్చేస్తుంది, ఒక సౌండ్ వస్తుంది నడిచేటప్పుడు, టప్ 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 అని సౌండ్ వస్తాయి మోకాళ్ళలో, కాళ్ళలో నుంచి అంతా కూడా బోన్స్లో. ఇవంతా కూడా బికాస్ ఆఫ్ వాటర్ ఎనర్జీ లేదు అనడానికి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇంకా హెయిర్ ప్రాబ్లం, హెయిర్ ఊడిపోవడాలు, అండ్ చెవులు ప్రాబ్లం, చెవుల్లో కూడా డ్రైనెస్ వస్తుంది అనమాట. దీనికి కూడా ఇదే రీజన్, వాటర్ ఎనర్జీ లేకపోవడమే. సో ఇన్సోమ్నియా అనేది ఒక ఎనర్జీ ఇంబ్యాలెన్స్, నిద్ర పట్టకపోవడం అనేది ఒక ఎనర్జీ ఇంబ్యాలెన్స్లోనే జరుగుతుంది. సో దీన్ని మనం ఎనర్జీ బ్యాలెన్స్ చేసేటప్పుడే దీన్ని మనం పర్ఫెక్ట్గా నార్మల్కి చేసి తీసుకురాగలం. కానీ ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వడం అనేది టైం తీసుకుంటుంది, ఒకసారి 2 సార్లకి మనం చెప్పలేం. అది ఎప్పుడు ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు న్యాచురల్గా ఏ ట్యాబ్లెట్ లేకుండా, ఏ టిప్స్ లేకుండా నిద్ర అనేది పడుతుంది ప్రతి వాళ్ళకి కూడా. సో ఇప్పుడు నిద్ర పట్టడానికి ఎనర్జీ సైన్స్ ప్రకారం చూసాం, కానీ మనకి ఇప్పుడు అంతవరకు మనం వెయిట్ చేయలేం కదా. సో ఏదైనా చిన్న టిప్స్ ఏదైనా ఉంటే చెప్పండి అని నేను సిద్ధగురు గారిని అడిగినప్పుడు మా సిద్ధగురు గారు ఇచ్చిన టిప్స్ కొన్ని ఉన్నాయి. అదే ఈవేళ మనం చూస్తాము. నిద్ర రానేదానికి ఆ టిప్స్ వాడినామంటే మనకి నిద్ర వస్తుంది అని చెప్పారనమాట మా సిద్ధగురు గారు. చూడండి, ఒక్కటి పొట్లకాయ జ్యూస్ ఉంది కదా, పొట్లకాయని బాగా కడిగేసేసి లోపల ఉన్న విత్తనాలతో పైన ఉన్న తోలుతో అలాగే మిక్సీలో కొంచెం వాటర్ వేసి బాగా జ్యూస్ చేసి దాన్ని పిండేసుకొని వడబోసుకొని ఆ పొట్లకాయ జ్యూస్ని పొద్దున కానీ సాయంత్రం కానీ తాగితే నిద్ర పడుతుంది అన్నది. 1 రోజుకి 2 రోజులు పట్టలేదన్నా అది రెగ్యులర్ చేసేటప్పుడు పడుతుందట. ఇదొక్కటి, ఓకే, పొట్లకాయ జ్యూస్. రెండోది ఏంటంటే మనిషికి కావలసినది ఎక్కువగా పని చేసిన బాడీకి శ్రమ కావాలి. మనం ఏం చేస్తున్నామంటే ఈ కాలంలో అందరికీ కూడా బ్రెయిన్కే శ్రమ ఉంది కానీ బాడీకి శ్రమ లేదు. సో ఈజీగా డబ్బు సంపాదించడానికి అన్నీ కూడా బ్రెయిన్ శ్రమ ఉంటుంది, కానీ బాడీకి ఏ విధమైన శ్రమ మనం పెట్టట్లేదు శరీరాన్ని. సో ఇలా శారీరక శ్రమ, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూలి పని చేసేవాళ్ళు కానీ ఇంట్లో పని చేసేవాళ్ళు కానీ వీళ్ళంతా బాడీ ఎంత అలసిపోతుంది. అలసిపోయినాక ఎప్పుడు కాసేపు పడుకుందామా అని వచ్చి పడుకుంటారు, అట్లే నిద్రపోతారు. దాంట్లో మనకేం తెలుస్తుంది, శారీరక శ్రమ ఉంటే కనుక నిద్ర అనేది ఈజీగా పడుతుంది అనేది మనకి అర్థమైంది. సో నాకు శారీరక శ్రమ లేదు, నేను చేయలేను అనే వాళ్ళకి ఏంటి అంటే ఒక 40 minutes వాకింగ్, అంటే ఈవినింగ్లో నైట్ పూట భోంచేసిన తర్వాత వాకింగ్,
6కో 7 లోపల డిన్నర్ అయిపోతుంది కదా, అప్పుడు అనమాట. అప్పుడు వాకింగ్ 40 మినిట్స్ చేశారనుకోండి, అది ఎలా నడవాలి, మట్టిలో, ఇసుకలో, లేకపోతే గ్రీన్లో, దట్ ఈస్ గ్రీన్ గ్రాస్ ఉన్న చోట్లో నడవాలి. అలా నడిస్తే మనకి డెఫినెట్గా మనకి అది వాకింగ్ అంటారు. అలా నడిచేందువల్ల మనకి చాలా యూజ్ ఉంది. అలా వాకింగ్ చేయండి. సో మార్నింగ్ కన్నా ఈవినింగ్ చేస్తే చాలా మంచిది. చెప్పులు లేకుండా చెయ్యాలి. కానీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఏదైనా పురుగులు పుట్రలు ఉంటాయి కదండి, తొక్కేస్తాం కదండి అని అంటారు. సో దానికి మీరు మార్నింగ్ అయినా పర్వాలేదు, మట్టిలో నడవండి. వాకింగ్ అనేది మట్టిలో నడవండి. ఈవినింగ్ భోజనం తర్వాత మామూలుగా మీరు 8 వాక్ అన్నా చేయండి, లేకపోతే వాకింగ్ అయినా చేయండి. అది చెప్పులు వేసుకొని కూడా చేయండి ఈవినింగ్ పూట. మార్నింగ్ మాత్రం మట్టిలో చెప్పులు లేకుండా నడవండి. 40 మినిట్స్ నడవండి. మట్టిలో, ఇసుకలో, లేకపోతే గ్రీన్ గ్రాస్లో, వీటిలో నడిచేందువల్ల ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మనకి లోపలికి వెళ్తుంది. ఎర్త్ ఎనర్జీ అంతా మన లోపలికి వెళ్తుంది. సో దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరుతాయి దీనివల్ల. థర్డ్ వన్, అశ్వగంధ చూర్ణం ఉంటుంది కదా, అశ్వగంధ చూర్ణం తెచ్చుకొని ఒక స్పూన్ని పాలల్లో, వేడి పాలల్లో కలిపేసి అది తాగినా కూడా మీకు నిద్ర వస్తుంది అని మా సిద్ధగురు గారు చెప్పారు. ఓకేనా. ఫోర్త్ వన్ ఏంటంటే, మనం పడుకుంటాం కదా నైట్, పడుకునేటప్పుడు మగవాళ్ళైతే మీ యొక్క రైట్ చెవుని అలా మన దిండులో పెట్టేసుకోండి. రైట్ సైడ్ పడుకుంటారు. రైట్ సైడ్ పడుకున్నప్పుడు రైట్ చెవులు దిండులో క్లోజ్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ మాత్రం ఉంటుంది. లేడీస్ అయితే లెఫ్ట్ సైడ్ పడుకోండి, లెఫ్ట్ చెవులు వచ్చి దిండులో క్లోజ్ అయిపోవాలి. ఇప్పుడు రైట్ చెవులు మాత్రం ఉంటాయి. అంటే మగవాళ్ళకి రైట్ సైడు చెవులు క్లోజ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ మాత్రం ఓపెన్లో ఉంది కదా, ఆ లెఫ్ట్ సైడ్ చెవులని ఫుల్గా ఇలా మర్దన చేయండి. లెఫ్ట్ సైడ్ చెవులని మర్దన చేయాలి. ఆడవాళ్ళకి లెఫ్ట్ సైడ్ చెవులు వచ్చి క్లోజ్ అయిపోయింది, మనం క్లోజ్ చేసుకున్నాం, లెఫ్ట్ సైడ్ పడుకొని రైట్ సైడ్ చెవులని మర్దన చేయాలి. చెవులని మర్దన చేయాలి. ఒక్క చెవులు మర్దన చేస్తే చాలు. ఇలా చేసేటప్పుడు నిద్ర వస్తుంది అని చెప్పారు. మనం బాగా గుర్తుపెట్టుకొని చూసామనుకోండి, వాటర్ ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోవడం వల్లనే మనకి నిద్ర లేదు. వాటర్ ఎనర్జీతో ఏమేమి సంబంధించింది, చెవులు కూడా వాటర్ ఎనర్జీతో సంబంధించిందని చూసాం. ఇప్పుడు ఆ చెవులనే మర్దన చేసినప్పుడు మనకి వాటర్ ఎనర్జీ కొంచెం రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో నిద్ర కూడా వస్తుంది అని మా సిద్ధగురు గారు చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి బ్యూటిఫుల్ టిప్ చెప్పారు ఆయన. ఏంటి అంటే, మనందరికీ ప్రతి రిలీజియన్లో ఇప్పుడు జీసస్ అని అంటాము, లేకపోతే అల్లా అంటాం. మన హిందూస్ అయితే కృష్ణ, రామ, ఓం నమ శివాయ, ఓం శరవణ భవ, ఏదో ఒకటి అంటాం కదా. మంత్రం అనేది మనకి ఉంటుంది కదా, చాలా మంత్రాలు, చాలా దేవుళ్ళు, మనకి నచ్చిన దేవుళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలట అంటే 108 టైమ్స్ చెప్పాలి దీన్ని. 108 ఎలా చెప్పాలి? 108 కృష్ణ, 107 కృష్ణ, 106 కృష్ణ, 105 కృష్ణ, ఇలా 1 వరకు రివర్స్లో చెప్పుకుంటూ రావాలి. లేదంటే ఇప్పుడు ఓం నమ శివాయ 108 ఓం నమ శివాయ, 107 ఓం నమ శివాయ, 106 ఓం నమ శివాయ, 105 ఓం నమ శివాయ, ఇలా 1 వరకు చెప్పుకుంటారు. ఏదైనా సరే, జీసస్ అన్న 108 జీసస్, 107 జీసస్, అల్లా అన్న 108 అల్లా, 107 అల్లా, 106 అల్లా, ఇలా రివర్స్లో 1 వరకు చెప్పుకుంటూ రావాలి. మనకి నచ్చిన నేమ్ మానసికంగా మనం హ్యాపీగా ఫీల్ అవుతూ మనం చెప్పుకుంటూ వచ్చేటప్పటికి మనకి తెలియకుండా నిద్ర వచ్చేస్తుందట. ఇది నిద్ర రావడం మాత్రం కాదు, మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ వలయం ఏర్పరుస్తుందట. అండ్ ద పాజిటివ్ వైబ్రేషన్ ఉత్పత్తి అవుతుందట దీనివల్ల. సో ఇది మా సిద్ధగురు గారు చెప్పిన టిప్స్ కొన్ని. ఇందులో ఈ చెవుల విషయం, అశ్వగంధ, ఈ వాకింగ్, ఇవన్నీ కూడా మా సిద్ధగురు గారే చెప్పారు. మొత్తం అన్నీ కూడా ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూ ఏర్పడుతుంది కాబట్టి మనకి తెలియకుండానే నిద్రపోతాము. మనకి ఒక పక్క నిద్ర వస్తుంది, ఒక పక్క మనకి ఆ పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఇది మీరు నిద్ర రాలేదు అనేవాళ్ళు ఎవరైనా సరే ఇది ట్రై చేసి మీరు దీనిలో వస్తున్న బెనిఫిట్స్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.